చికెన్ కనబడేసరికి ఊరికి ముందుగానే రెడీ అవుతాం తినడానికి. కూరగాయలు ఉంటేనేమో అంతంత మాత్రాన రైస్ తింటాము. అదే నాన్ వెజ్ రెసిపీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కడుపు నిండా తినేస్తాం. అందులో మళ్ళీ 10 రోజుల నుండి ఉపవాసం ఉన్నోళ్ళు తిన్నట్టు తింటున్నా చికెన్ కర్రీ కనబడేసరికి. ఇగో ముందే చెప్తున్నా, నా తిండికి మాత్రం అస్సలు దిష్టి పెట్టకండి. అందరూ తినే తిండే, నేనేం కొత్తగా తినట్లేదు. కానీ ఇట్లా ఎడు చూసినా అందరికి సర్దులు దగ్గులే ఉన్నాయి. ఇంకా ఇట్లయితే కాదని ఏదైనా మాల్ మసాలా పట్టించుకొని మంచిగా ఏదైనా కూర తినాలని ఇంకా చికెన్ తీసుకురమ్మంటే చికెన్ అయితే తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు. తెచ్చిన గంట సేపటి దాకా పక్కకే పెట్టేశాను. ఎందుకంటే పిల్లలకు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని వాళ్ళనైతే చదివించుకుంటూ అయితే కూర్చున్నాను. చదవడం పూర్తయిపోయిందంటే పిల్లలు కూడా ఆకలి ఏడుస్తారు. ఇంకా అందుకనే వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. ఇద్దరు పిల్లలు ఉన్న కాడ ఎగ్జామ్స్ ఇద్దరికి ఒకటేసారి వస్తే ఆ తలకాయ నొప్పి ఎట్లుంటది అంటే అబ్బా భరించలేము అట్లుంటది చదివిస్తే. పెద్దోడు అటో ఇటో నన్ను అర్థం చేసుకుంటాడు కానీ మా చిన్నోడు అయితే అస్సలు అర్థం చేసుకోడు. చదవమని బతిలాడి చదివించాలి, అదే నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది ప్రతిరోజు ఎగ్జామ్స్. నేను ఇక్కడ వంట చేసుకుంటూనే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా వీళ్ళనైతే చదివిస్తున్నా. ఇంకా ఇందులో మా పెద్దోడు అయితే పొద్దున 7 గంటలకు పోతే సాయంత్రం 7 గంటలకు వస్తాడు. స్కూల్ టైమింగ్స్ అలా ఉండేసరికి పాపం వాడికి ఆడుకోవడానికి కూడా టైం సరిపోతుంది. 1 వీక్ కంటిన్యూగా వానికి వెళ్ళేసరికి ఏంటంటే వాడు టైర్డ్ అయిపోతాడు. ఇంకొక వీక్లీ వన్స్ అయితే దగ్గరనే ఉండమని చెప్తాను, అట్లయితే వానికి రెస్ట్ దొరుకుతుంది కదా. వీక్లీ వన్స్ అయితే అలా కొంచెం వాళ్ళకి హాలిడే ఇచ్చినామంటే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అయితే కొంచెం యాక్టివ్ గా వెళ్తారు కదా పిల్లలు స్కూల్ కి. మళ్ళీ వెళ్ళేది వేరే ఊరికి కదా స్కూల్ కి వెళ్ళడానికి. ఇంకా లోకల్ అయితే ఏం కాదు కానీ నాన్ లోకల్ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది పడతారు. చిన్నోడిది ఫాస్ట్ గా చదవడం అయిపోతే కొంచెం కొత్తిమీర పుదీనా ఉంచురా అంటే గడ్డి కూడా అందులోనే ఉంచేసిండు. అట్లుంటది పిల్లలతో ఏమైనా పని చెప్తే. నాకు ఇంకొకసారి చెప్తావా అన్నట్టు చేసి చూపిస్తారు. ఏదో నాకేమో కర్రీకి సూప్ పెట్టుకొని తినాలనిపిస్తుంది, మా ఆయనకేమో ఫ్రై కర్రీ కావాలంటాడు. ఇంకా ఎట్లా కాకుండా నేనైతే మసాలా లాగా ఇట్లా గ్రేవీ టైప్ లో అయితే చేసిన. చాలా మంది నా కర్రీస్ ని చూసి ఆయిల్ ఎక్కువ అవుతుంది అంటారు, కానీ ఆయిల్ ఎక్కువ పోస్తేనే కర్రీ కూడా బాగుంటుంది కాబట్టి. ఈ రాత్రి డిన్నర్ కి అయితే చికెన్ తోనైతే ఈ విధంగా గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.